అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కాంగ్రెస్ పార్టీ మారిందా? కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు మారారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మారారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మారారా? ఎవరు మారారు? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇటు మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు, ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు నా ముందు చాలా అంశాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. నా చేతిలో ఉన్న ఇవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలు అనే విషయం మీరు మరవద్దు. వీటితో పాటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకు సంబంధించి కొన్ని అంశాలు, వీటన్నింటినీ కూడా మీ ముందు ఇప్పుడు పెట్టే ప్రయత్నం అయితే చేస్తా. దానితో పాటుగా ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న చాలామంది రాజకీయ నాయకులు, మరికొంతమంది ఆఫీసర్లు, ఇంకొంతమంది బడా పారిశ్రామికవేత్తలు, వారందరికీ సంబంధించిన ఈ పెన్ డ్రైవ్ రిలీజ్ చేస్తే మీరందరూ పోవాల్సింది ఎక్కడికో తెలుసా? చెంచల్గూడ జైలుకు కాదు, డైరెక్ట్గా శ్మశాన వాటికి పోతారు. గుర్తుపెట్టుకోరి, నాకు మానవత్వం మనస్సు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఆలోచనతో ఆపుతున్నా. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కుటుంబాలకు బలి తీసుకున్నారు, ఎంతోమంది జీవితాలను ఆగం చేశారు, ఎంతోమంది భవిష్యత్తును అన్యాయంగా బలి చేసిన ఈ పెన్ డ్రైవ్ కనుక నేను ఇక్కడే పెట్టి ఒక్కసారి ఆన్ చేస్తే మాత్రం చాలామంది జీవితాలు మంచి అని రంగు పోసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది తమ నాట్య ప్రదర్శన, ఒక సినీ యాక్టర్కు మించిన యాక్టింగ్ చేస్తున్న వాళ్ళందరి బండారం బయటపడుతుంది. బీ కేర్ఫుల్, నేను హెచ్చరిస్తున్నా. పద్ధతి మార్చుకోకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు బయటపడుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. రైట్, ఇక నేను నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్తా. ఏం జరుగుతుంది, ఏమైంది, ఎందుకు ఈ థంబ్నెయిల్ పెట్టాల్సి వచ్చింది, అసలు జరిగిన వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఓడితే కొత్త ప్రభుత్వం, గెలిస్తే 5 ఏళ్ళు తప్పదా అనే ఒక ఎపిసోడ్ని అయితే మీ ముందు పెట్టా. ఏంటి ఆ ఎపిసోడ్ ఏంది అనేది కూడా ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశం కావచ్చు, వాటన్నిటికీ సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం ఇప్పుడు మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నేను చెప్పినాం కదా, ఓడితే కొత్త ప్రభుత్వం, గెలిస్తే 5 ఏళ్ళు తప్పదా క్వశ్చన్ మార్క్ ఇచ్చిన. నిజంగా అలాంటి పరిస్థితి జరుగుతుందా ఏంది అనేది కూడా మనం